అరుణాచలానికి వెళ్ళి ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కలిగిన ప్రశాంతత మీలో ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుందా? అయితే మీరు గిరి ప్రదక్షిణ చెయ్యలేదు, ఊరికే తిరిగి వచ్చారు. మీ ఇంట్లో మీకు ప్రశాంతంగా ఉండే చోట ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కన్నులు మూసుకొని అలా కూర్చోగలిగితే మీరు మళ్ళీ అరుణాచలానికి వెళ్ళినట్లే, గిరి ప్రదక్షిణ చేసినట్లే. కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలుగుతాం, కన్నులు తెరిచి ఉంటే కనిపించేదే చూడగలుగుతాం. అరుణాచల క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న అనంతరం మౌనంగా బయటికి వచ్చి యోగలింగం, జ్యోతిలింగం, జ్వాజ్వల్యమానంగా వెలిగిపోయేటటువంటి అగ్నిలింగం, ఆ పర్వతమంతా కూడా దైదీప్యమానంగా భగభగమని మండేటటువంటి పెద్ద జ్యోతి వలె ప్రకాశించేటటువంటి నేపథ్యంలో ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చాం, మళ్ళీ వెళుతున్నామా అంటే మనం చెయ్యలేదనే అర్థం. కూర్చొని మన ఇంట్లో మనం చూడగలగాలి. ఒక్కసారి కన్నులు మూసుకుంటే 8 లింగాలు ఇలా కనిపిస్తాయి. అలా చూసేశాం. ప్రధాన ఆలయంలోనికి వెళ్ళాం, మెట్లు ఎడమ వైపుగా తిరిగాం, మళ్ళీ మెట్లు, మళ్ళీ తిరిగి వచ్చాం. ప్రధాన వరుసలో చేరి ఉన్నాం, గర్భాలయం దాకా వెళ్ళాం. నందీశ్వరుడి సమక్షంలో స్వామి యొక్క దర్శనం చేసుకోగలిగాం. సాక్షి నందీశ్వరుడు. కన్నులు మూసుకుంటే ఈ దివ్య దర్శనం చేయగలుగుతాం, ప్రశాంత స్థితిని పొందగలుగుతాం. ఆత్మీయులారా, తిరుమల కావచ్చు, అరుణాచలం కావచ్చు, కామాక్షి దర్శనం కావచ్చు, ఏకాంబరనాథ దర్శనం కావచ్చు, దర్శనాలు ఏవైనా శరీరంతో కాదు సుమా, మనస్సుతో చేయాలి.